want to return. So our process is simple. Document type is RA, item category is RAN, scheduling category is DN. Daddy, And I have school, but I'll not go. why? So, And then, so either you have to create your own copy from RA or you have to continue with the RE. No issue at all. ఎందుకంటే we already learned how to copy and create our own document type. ఓకే, అది కంటిన్యూషన్ సేమ్ అయినా కొత్తది క్రియేట్ చేసిన రెండు ఒకటే. ఓకే, సో మీకు అండర్స్టాండ్ అవ్వాల్సింది ఏంటంటే ఆర్ఈ వాడాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఆర్ఈ ఇన్ ద VA01, వేర్ ఇస్ ద కంట్రోల్ వివో V8, హౌ ఇట్ విల్ కమ్ RN, వివో V4, వాట్ ఇస్ ద కంట్రోల్స్ వివో V7, what is the controls of scheduler vivo V6, how it will determine DN vivo V5. అంతే అండి, అవి తెలియాలి. అదే కదా స్టాండర్డ్, అంతే కదా? ఎస్ ఆర్ నో? సార్ అంతే కదా, అండర్స్టాండింగ్ అదే కదా ఇంకా. సో దట్స్ ఇట్ అండి. నౌ ఇఫ్ యూ వాంట్ టు రన్ ది సినారియో యూ హ్యావ్ టు అసైన్ సేల్స్ డాక్యుమెంట్ టైప్, అది ఆర్యా ఓఆర్ఆ లెట్ ఇట్ బి, యూ హ్యావ్ టు అసైన్ టు యువర్ సేల్స్ ఏరియా. That is a OV810. OV810. OV810 is the directory code. Otherwise, go with the SPRO. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం కూడా అసైన్ చేసాం. బిఫోర్ క్రియేటింగ్ సేల్స్ ఆర్డర్ మనకి ఎర్రర్ వచ్చింది, డాక్యుమెంట్ టైప్ నాట్ అసైన్ టు ది సేల్స్ ఏరియా అని, ఆఫ్టర్ ప్లాంట్ అండ్ షిప్పింగ్ పాయింట్ ఇన్ఫర్మేషన్. ఓకే, గో ఫార్వర్డ్ ఆర్ఏ అసైన్ చేస్తాం, సిఆర్ డిఆర్ సి క్యాష్ సేల్ రష్ ఆర్డర్ ఫ్రీ ఆఫ్ చార్జ్, everything we are going to assign in the OV810. Okay, idanతా details. Yesterday I have given the information. Now I will go to VA01 and create the sales order. Okay, first I need to find my billing document. ఎందుకంటే ఇప్పుడు మీరు షాపింగ్ మాల్ వెళ్ళగానే రిటర్న్ ఇవ్వాలి అంటే మీ బిల్లింగ్ డాక్యుమెంట్ ఏంటి అంటే మీ లాస్ట్ టైం ఇన్వాయిస్ ఏంటి అని అడుగుతారు, రిఫరెన్స్. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ది లాస్ట్ ఇక్కడ కూడా అంతే. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ రిటర్న్ అంటే స్టాండర్డ్ క్రియేట్ చేయలేమంటే ఎస్ యూ కెన్ క్రియేట్, దట్స్ కాల్డ్ ఏ స్టాండర్డ్ లోన్. స్టాండర్డ్ లోన్ అంటే వితౌట్ రిఫరెన్స్, డైరెక్ట్లీ గో టు VA01 అండ్ యూ హ్యావ్ టు ఎంటర్ మాన్యువల్లీ. ఇది షోల్డ్ టు షిప్ టు మెటీరియల్ డాక్యుమెంట్ టైప్ ఎవ్రీథింగ్. సో రెఫరెన్స్ ఇస్తే ఇట్ విల్ కాపీ ఫ్రమ్ ది రెఫరెన్స్ డాక్యుమెంట్ ఏదర్ సైడ్. ఓకే, ఇప్పుడు నాకు ఐ వాంట్ టు గెట్ మై బిల్లింగ్ డాక్యుమెంట్. వాట్ ఇస్ ద టేబుల్? I want to get my SC16 and in SC16 and VBAK. VBRK, not VBAK. Oh, Billing document. That is sales order. VBAK. VBRK. So based on my sales organization, I can get it. Okay. అంతే కదా సార్? ఇప్పుడు మీ కేసు అనుకోండి, మీకు చాలా ఉంటాయి. ఎందుకని సేల్స్ ఆర్డర్ డెలివరీ బిల్లింగ్, సేల్స్ ఆర్డర్ డెలివరీ బిల్లింగ్ 100 టైమ్స్ చేయండి. ఎందుకు 100 టైమ్స్ చేయాలి? 100 టైమ్స్ ఎందుకు చేయాలంటే ఆ టీ కోడ్స్ మీకు ఆన్సర్ వస్తాయి. VA01, VL01 VF01 ఎలా రెఫరెన్స్ తీసుకోవాలి, ఎక్కడ డేటా ఫ్లో అవుతుంది, ఏ డేటా ఫ్లో అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది మీకు అర్థం అవుతుంది 100 టైమ్స్ రన్ చేస్తే. అప్పుడు మీకేంటి 100 బిల్లింగ్ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి VBRKలు మీ దాంతో. ఓకే, అండర్స్టూడా? అది మీ ప్రాక్టీస్. ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి నేను తీసుకెళ్ళిపోయి డిస్ప్లేలో పెట్టుకుంటున్నాను. VF0 నా బిల్లింగ్ డాక్యుమెంట్ ఫ్లో అయిపోయిందో అకౌంట్ కంటే? ఎస్, అకౌంట్కి అయింది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయింది. నాట్ క్లియర్, మన జాబ్ కాదు. ఓకే, పోస్టింగ్ టు అకౌంట్ ఈజ్ అవర్ జాబ్, దట్స్ ఇట్. Now go to VA01 RE. My sales director, can you please go in meet? So మీరు మాన్యువల్గా అయితే you just go inside and create manually. Can you please go in meet? మీరు when you are going to speak, then unmute and speak. Okay, అంటే క్లీన్గా ఉంటుంది బాగా, అంటే సౌండ్ వస్తుంది బాగా. ఓకే,
So you have to enter manually. Should how you created sales order, same process, create return order. That's it. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, VA01 ఈ బిల్డింగ్ అమ్మటం వల్ల ఆ బిల్డింగ్ ని రిటర్న్ ఇస్తున్నాడు అంటే దాని రిలవెంట్ విత్ రిఫరెన్స్, క్రియేట్ విత్ రిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది. బిల్డింగ్ డాక్యుమెంట్ ని వీఆర్ టేకింగ్ యాజ్ ఎ రెఫరెన్స్. బిల్డింగ్ డాక్యుమెంట్, దిస్ ఇస్ ద బిల్డింగ్ డాక్యుమెంట్. కాపీ. ఇంకా మీకు మల్టిపుల్ ఐటమ్స్ కానీ ఉంటే బిల్డింగ్ లో ఏ ఐటమ్ రిటర్న్ చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు సపోజ్ 10, 20, 30, 40 ఇట్లా మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఉన్నాయి. విచ్ లైన్ ఐటమ్ వీ హ్యావ్ టు కాపీ, అన్సెలెక్ట్, సెలెక్ట్, కాపీ. అలాగే ఎన్ని క్వాంటిటీ రిటర్న్ చేస్తున్నాడు మార్చుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇట్లా ఓకే, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో లేదా డైరెక్ట్గా కాపీ అంటే కాపీ అయిపోద్ది. సో డైరెక్ట్ కాపీ అంటే కాపీ. ఇట్ విల్ కాపీ ది డేటా ఫ్రమ్ బిల్లింగ్ డాక్యుమెంట్ టు యువర్ రిటర్న్ డాక్యుమెంట్. చూడండి, మొత్తం నో నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. ఇక్కడ కస్టమర్ రెఫరెన్స్ ఏం రాలేదు కాబట్టి టెక్స్ట్ అని పెట్టుకుంటున్నాను అండి, జస్ట్ ఫిల్లింగ్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఎందుకు రీజన్ ఫర్ రిజెక్షన్లో ఉంటుంది. ఓకే, ఈ ట్యాబ్లో చూడండి అన్ని. అందుకే నేను చెప్పిన 100 times మీరు సేల్స్ ఆర్డర్ డెలివరీ బిల్లింగ్ చేస్తే ఏం నేర్చుకున్నారు, ఏ ట్యాబ్స్ ఉన్నాయి, డేటా ఏమేమి ఫ్లో అవుతుంది, ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది చూడండి. ఇప్పుడు పేమెంట్ ఉంది, కస్టమర్ మాస్టర్ పేరు నుంచి ఫ్లో అవుతుంటుంది. ఇలా ఏ డేటా ఫ్లో అవుతుంది, ట్యాబ్స్ చూసుకోండి. మీకు ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. రీజన్ ఫర్ రిజెక్షన్లో ఆర్డర్ రీజన్, ఎందుకు రీజన్, ఏదో ఒకటి ఇవ్వండి అండి, మీ ఇష్టం. ఓకే, ఏదైనా డ్రాప్ డౌన్ చేసుకొని నేను జస్ట్ పూర్ క్వాలిటీ అని ఇస్తున్నాను. ఎంటర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఇది ఇక్కడ ఆర్డర్ ఓవర్కి వచ్చేసాను. 10 క్వాంటిటీ రిటర్న్ చేస్తున్నారా, మేబీ 5 క్వాంటిటీ. లేదు సార్ నా బిల్లింగ్ డాక్యుమెంట్లో ఉన్నది ఒకటే క్వాంటిటీ, లెట్ ఇట్ బి, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ సేల్స్ ట్యాబ్కి వెళ్తున్నా. ఇవన్నీ అదే ట్యాబ్లే. నార్మల్గా ఏంటంటే ఎప్పుడైతే 5 క్వాంటిటీస్తో ఇట్ విల్ క్యాలిక్యులేట్ ది 5 క్వాంటిటీ వాల్యూ ఫస్ట్ థింగ్. మనం ఇంకేం చూసుకోవాలి, RE ఇచ్చాం కాబట్టి REN వచ్చిందా, వివో V4 నుంచి. REN వచ్చింది కాబట్టి DN వచ్చిందా, వివో V5 నుంచి. అంతేనా క్యాలిక్యులేషన్, డిటర్మినేషన్ రూల్స్. ఎస్ సార్, నో, అర్థమైంది కదా అందరికి? సుధా, మీనా, అర్థమైంది కదా? ఏం సింపుల్ గానే ఉంటుంది. మీ సేల్స్ ఆర్డర్లో అందుకే పక్కాగా ఉంటావి. ఇది నథింగ్ అండి, మళ్ళీ అదే సేల్స్ ఆర్డర్, అదే డెలివరీ, అదే బిల్డింగ్ అండి. వీఆర్ గోయింగ్ టు డూ దట్, నథింగ్ ఎల్స్. సో ఇంకేం కావాలి, ఈ రూల్స్ తెలుసుకున్నాం, ఈ మెటీరియల్ ఇస్తున్నాం, ఇంకేం కావాలి, సేవ్ చేసి డెలివరీ చేయొచ్చు. డెలివరీ PGR, పోస్ట్ గుడ్స్ రిసిప్ట్. బిల్లింగ్ అలౌ చేయదు, ఎందుకని బిల్లింగ్ బ్లాక్ ఉంది. రియల్ టైంలో ఏం చేస్తారంటే ఆ బిల్లింగ్ బ్లాక్ రిమూవల్ కూడా బై సమ్ ఆథరైజ్డ్ పర్సన్. బిల్లింగ్ చేశారు అంటే అకౌంట్లో పోస్ట్ అవుద్ది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ప్రాక్టీస్ కాబట్టి మనం ఇప్పుడే తీసేసుకుంటాం. సెలెక్ట్ ది స్పేస్ ఆప్షన్. ఓకే, స్పేస్ ఆప్షన్ అంటే బిల్లింగ్ బ్లాక్ ఉండదు, వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది బిల్లింగ్ డాక్యుమెంట్. ఓకే, సో అన్ని రాసాము. అదే వీ హ్యావ్ టు స్పెసిఫై, క్రియేట్ విత్ రెఫరెన్స్, బిల్లింగ్ డాక్యుమెంట్ ట్యాబ్, బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్, కాపీ, స్పెసిఫై ద ఆర్డర్ రీజన్, గివ్ ఎనీ వన్, రిమూవ్ ది బిల్లింగ్ బ్లాక్ అంటే ఎట్లా, సెలెక్ట్ బ్లాంక్ ఆప్షన్, చేంజ్ ది క్వాంటిటీ యాజ్ వెల్ ఇఫ్ రిక్వైర్డ్. I will make it 5 if it is a 10 quantity. Click on enter, then save it. అంతే అండి. ఓకేనా, అన్నీ ఉందా కదా, ఉంది కదా? ఎస్ సార్, నో? Yes, sir. మీరు చేసేటప్పుడు చెప్పే కదా, మీ దగ్గర ఉన్న 100 డాక్యుమెంట్స్, 100 బిల్లింగ్ డాక్యుమెంట్లో ఒక బిల్డింగ్ లేదు సార్, 100 బిల్లింగ్ డాక్యుమెంట్లు ఉన్నాయి నా దగ్గర, ఒక 10కి రిటర్న్ చేస్తా. టేక్ రెఫరెన్స్ ఫస్ట్ బిల్లింగ్, రిటర్న్ ఆర్డర్, రిటర్న్ డెలివరీ, రిటర్న్ బిల్లింగ్. టేక్ సెకండ్ బిల్లింగ్, రిటర్న్ ఆర్డర్, రిటర్న్ డెలివరీ, రిటర్న్ బిల్లింగ్. అలా చేసుకోండి. అప్పుడు 10 చేస్తే అప్పుడు ఏందో 110 డాక్యుమెంట్ అవుతాయి. ఓకే, ఇట్లా. ఓకే, రైట్. గో టు VL01 చూడండి, ఇంకేం ఉండదు, సేమ్ స్టోరీ. షిప్పింగ్ పాయింట్ అక్కడ ఉన్నదే మీ రిటర్న్ డాక్యుమెంట్లో. సెలక్షన్ డేట్ అంటే ఆల్వేస్ షెడ్యూల్ లైన్ డేట్, అంతేనా? ఎస్ ఆర్ నో?
when we are going to pick from the customer. 25th. ఇక్కడ హ్యాట్ బటన్ ఉందా, హ్యాట్ ఐకాన్ అంటే హెడర్, ఇది హెడర్ డీటెయిల్స్. ఇప్పుడు డెలివరీలో కూడా హెడర్ ఉంది, ఐటమ్ ఉంది, ఇది హెడర్ అండి. చూడండి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ యూ వేర్ యూ కెన్ సీ ది డెలివరీ టైప్. చూడండి హెడర్ ట్యాబ్లో ఉంటుంది ఎల్ఆర్. ఇందాక సేల్స్లో అయితే ఏముంటుంది, ఎల్ఎఫ్ ఉంటుంది. డెలివరీలో అయితే ఎల్ఆర్. దీనికి ఎల్ఆర్ అని ఎడ తెలుసు, ఇక్కడ ఎల్ఆర్ఏ తీసుకోవాలని దీని కంట్రోల్స్ అన్ని ఎలా తెలుసండి? వీ హ్యావెంట్ ఎంటర్డ్ మాన్యువల్లీ, హౌ సిస్టమ్ నోస్ ఎల్ఆర్ఏ తీసుకోవాలి అని. హలో ఉన్నారా? పోయినట్టున్నా కదా, సిగ్నల్ బాగోలేదు. ఎలా తెలుసండి? హౌ సిస్టమ్ నోస్, అదేనండి ఎవరు స్పీకర్. ఎల్ఆర్ అని దానికి ఎడ తెలుసు, ఇది రిటర్న్ డెలివరీ, రిటర్న్ సేల్స్ ఆర్డర్ రిలవెంట్ డెలివరీ అని ఎడ తెలుసు దానికి. హలో, ఆర్డర్ టైప్ ఆర్ఈ అని ఇచ్చాం కదా సార్. ఓకే, ఆర్డర్ టైప్ ఆర్ఈ అని ఇచ్చాం. ఓకే, దెన్ ఆర్ఈ ఇస్తే ఆర్ఈ తీసుకోవాలి. సార్ డెలివరీ డాక్యుమెంట్ టైప్ ఫర్ ఆర్ఈ ఇస్ ఎల్ఆర్, రైట్? రిటర్న్ ఆర్ఈ ఎల్ఆర్, ఆర్ఈ అండ్ ఎల్ఆర్ ఎడ తెలుసు? అదే ఎల్ఆర్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది మరి, ఎడ తెలుసు దానికి? డెలివరీ డాక్యుమెంట్ టైప్ సార్. డాక్యుమెంట్ టైప్ ఎల్ఆర్ అని ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, ఎడ తెలుసు? ఆర్డర్ టైప్ లో ముందే డిటర్మైన్ ఆర్డర్ టైప్ లో ముందే డిటర్మైన్ చేసుంటే అది తీసుకుంటుంది. ఆర్డర్ టైప్ అది what is the T code? I want to see suppose OVL. అదేనండి, మళ్ళీ స్టక్ అయ్యారు అందరూ. సార్ నిన్న కూడా స్టక్ చేసుకున్నాను కదండి. అదేనండి, మీరు ఎక్కడ చూసారు వెళ్ళారని? మీ కాన్సెప్ట్లో మీరు లెర్నింగ్ అయిన దాంట్లో సార్ ఓవిఎల్కే టీ కోడ్ లో వచ్చింది సార్ డెలివరీ డాక్యుమెంట్ టైప్. సరే, ఓవిఎల్కే డెలివరీ డాక్యుమెంట్ టైప్ ఎల్కే. ఓకే, అదే ఇది. అవును, అంటే వన్స్ ఇట్ ఈస్ డిటర్మైన్ దెన్ ఇట్ విల్ గో టు ది ఓవిఎల్కే. ఓవిఎల్కేలో ఎల్ఆర్ ఉంది, దాని కంట్రోల్స్. ఓకే, నెంబర్ రేంజ్ ఏంటి నేను సేవ్ చేస్తుంటే ఇదో ఇక్కడ సేవ్ చేస్తే నెంబర్ రేంజ్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ది ఎల్ఆర్, అవే కదా కంట్రోల్స్. అది ఓవిఎల్కే. అసలు ఎల్ఆర్ అనేది ముందే తెచ్చుకున్నది. హౌ ఇట్ ఈస్ డిటర్మైనింగ్, ఓవిఎల్కేది జస్ట్ తెచ్చుకున్నది అంతే. ఇప్పటి నుంచి కంట్రోల్ చేస్తుంది. ఎల్ఆర్లో ఉన్న కంట్రోల్స్ అన్ని ఇప్పుడు పనిచేస్తాయి. అసలు ఎల్ఆర్ ఎటు తెచ్చుకున్నది, ఓవిఎల్కేలో చెప్పలేదు కదా, తీసుకో ఇది రిటర్న్ తీసుకో రిలేషన్ ఇది అని చెప్పలేదు కదా. అక్కడ ఓవిఎల్కేలో ఎల్ఆర్, ఎల్ఎఫ్ ఇవి ఉంటాయి, కంట్రోల్స్ ఉంటాయి. నువ్వు అది తెచ్చుకున్న తర్వాత ఎల్ఆర్ పనిచేస్తుంది లోపల. బట్ ఎల్ఆర్ ఎట్లా డిటర్మైన్ అయింది? మూమెంట్ టైప్ అనేది షెడ్యూల్ లైన్ కదండి, దానికి దీనికి రిలేషన్ ఏముంది అసలు? అదేందండి. సరే, ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. ఎల్ఎఫ్ వస్తుంది కదా, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే ఎల్ఎఫ్ వస్తుంది. మరి ఎల్ఎఫ్ అని ఎట్లా తెలుసు దానికి? నేనేమి ఇవ్వం కదా ఎంటర్ చేసేటప్పుడు. అదేందండి, అందరూ స్టక్ అయిపోయారు. ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు నేను డాక్యుమెంట్ టైప్ ఇది అని ఇవ్వట్లేదు కదా, నేను జస్ట్ గోయింగ్ ఇన్సైడ్. దానికి ఎట్లా తెలుసు ఇది ఎల్ఆర్ అని? అది ఎల్ఆర్ తెచ్చుకొని ఉంటుంది. అదే నార్మల్ సేల్స్ అయితే ఎల్ఎఫ్ అని తెచ్చుకుంటుంది. ఎట్లా తెలుసు దానికి? పద్మజ, అదేందండి మీరు కూడా చెప్పలేదు. నేను సార్ రిటర్న్ సేల్స్ ఆర్డర్ టైప్ లో వెళ్ళే ఫంక్షనాలిటీస్ లో డిటర్మైన్ చేస్తాం. రైట్, ఏదో సైలెంట్ గా ఉన్నారు మరి ఇప్పుడు వరకు. రిటర్న్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ లో ఆర్ఈ అయితే ఎల్ఆర్ అని తెచ్చుకోవాలి. నిన్న కూడా చూపించే కదండి, చూపించలేదా? హలో, చూపించలేదా నిన్న? హలో, ఎస్ఆర్ నో అండి ప్లీజ్.
చూపించే కదా. Yes, ఆర్ఏ yes, sir. డాక్యుమెంట్ టైప్ అంటే ఏదైతే రెఫరెన్స్ ఇస్తావో, రెఫరెన్స్ ఇచ్చిన డాక్యుమెంట్ అంటే రిటర్న్ ఆర్డర్. ఆ రిటర్న్ ఆర్డర్ క్రియేట్ చేసింది ఆర్ఏతో. ఆర్ఏ లోపల అంటే విఓ-V8లో డాక్యుమెంట్ టైప్ విఓ-V8లో కన్ఫ్యూజ్ అవ్వద్దని టీ కోడ్స్ నేను చదివేది. విఓ-V8లో ఆర్ఏ అనే డాక్యుమెంట్ టైప్ లోపల ఫంక్షనాలిటీలో ఉంది. యువర్ రైట్. ఆర్ఏ అంటే కింద డెలివరీ టైప్ ఎల్ఆర్ రావాలి అని చెప్పాము అక్కడ. అలాగే సేల్స్ ఆర్డర్ ఓఆర్లో అదే కదా చదవలేదా మరి? ఓఆర్లో ఎల్ఎఫ్ ఉంటుంది అదే కదా. సరే అండి, చూసుకోండి తర్వాత. అలాగే ఐటెం ఆర్ఏ అన్నాం, డెలివరీ ఐటెం గడిది ఆర్ఏ అన్నాం, డెలివరీ ఐటెం గడిది. ఓకే, చూడండి, పికింగ్ రిలవెంట్ కాదు, ఇది నాట్ రిలవెంట్ ఫర్ పికింగ్. ఇప్పుడు చెప్పండి ఎందుకు పికింగ్ రిలవెంట్ కాదు? ఎందుకు కాదు? బిజినెస్ని అండర్స్టాండ్ అవ్వండి, డోంట్ బై హార్ట్ ది సిస్టమ్. ఎందుకు పికింగ్ కాదు రిటర్న్లో? ఎందుకు పికింగ్ రిలవెంట్ కాదు? హలో, అందరిని అడుగుతున్నా అండి, ఎందుకు పికింగ్ రిలవెంట్ కాదు? ఇది కూడా చెప్పుకున్నాం సార్. ఇది కస్టమర్ కి ఎన్ని ప్రొడక్ట్స్ కావాలో అక్కడ పికింగ్ లో అన్ని ప్రొడక్ట్స్ పిక్ చేస్తాము. బట్ ఇక్కడ రిటర్న్స్ లో మేబీ వాళ్ళు 1 రిటర్న్ చేయొచ్చు, 2 రిటర్న్ చేయొచ్చు కదా సార్. 5 అని చెప్తున్నా కదా, ఇదో డెలివరీ క్వాంటిటీ ఉంది కదా, రిటర్న్ డెలివరీ PGR వీఆర్ గోయింగ్ టు పిక్ 5 క్వాంటిటీ అని చెబుతున్నాం కదా. మరి పికింగ్ ఎందుకు లేదు? పికింగ్ ఎందుకు లేదు? అందులో స్టాక్ కూడా ఓపెన్ చేసి పెడతాం, మీరు ఆలోచించండి. పికింగ్ ఎందుకు లేదండి? అదేందండి అందరు స్టక్ అయ్యారు. 90 ఉంది, ఇప్పుడు నేను పిక్ చేసుకుంటే 95 అవుద్ది, అంటే బ్యాక్ వచ్చింది కాబట్టి చూద్దాం. అది ఆటో PGR ఎందుకు పిక్ లేదండి? నాట్ రిలవెంట్ ఫర్ పికింగ్. ఎక్కడుంది కంట్రోల్స్? ఎందుకు కంట్రోల్ ఎక్కడుంది? ఎందుకు? అదేందండి అందరు మర్చిపోయారు మళ్ళీ మొత్తం. మీరు చదివేటప్పుడు డెలివరీ ఐటెం కేటగిరీ ఏమని చదివారు చెప్పండి? డెలివరీ ఐటెం కేటగిరీ మనం చెప్పుకున్నాం కదా, డెలివరీ టైప్ OVLకే డెలివరీ ఐటెం కేటగిరీ ఉంటుంది, సేమ్ యాజ్ సేల్స్ ఆర్డర్ అని చెప్పుకున్నాం లేదా? చెప్పుకోలేదు బుక్లో, చెప్పుకోలేదు కదా. ఇవే కదా చెప్పుకుంటూ వచ్చింది వరుసగా. మీరేం తెలుసుకున్నారు వీటిలో? మీరేం గమనించారు? డెలివరీ డాక్యుమెంట్ టైప్ OVLకే ఓకే, ఇవి ఫంక్షనాలిటీ ఇది. అలాగే డెలివరీ ఐటెం కేటగిరీ ఇది పాత్, ఇది ఫంక్షనాలిటీ ఉంటుంది. చెప్పలేదా? చెప్పలేదా? హలో, చెప్పామా లేదండి? ఓకే ఓకే, దెన్ పికింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఓకే ఓకే, రివర్స్ ప్రాసెస్. ఓకే, దెన్ ఇంకా టెక్నికల్గా ఇప్పుడు అది ఒక కైండ్ ఆఫ్ ఓరల్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఇంకొంచెం టెక్నికల్గా పాయింట్ చెప్పాలంటే, ఇంకా నా ప్లాంట్ షిప్పింగ్ స్టోర్ లొకేషన్ దగ్గర పికింగ్ యాక్టివిటీస్ ఉండదు. నేను రిసీవ్ చేసుకుంటా ఈ ప్లాంట్లోకి అంతే. వీఆర్ నాట్ గోయింగ్, మన సిస్టమ్ ఇది, అంటే కంపెనీ సిస్టమ్. వాళ్ళ దగ్గర పికింగ్ అనేది ఉండదు. జస్ట్ దే ఆర్ రిసీవింగ్ కోసం చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది, ట్రాన్సాక్షన్. ఓకే, మీకు చెప్పే కదండి, చెప్పలేదా? డెలివరీ ఐటెం కేటగిరీలో ఒక చెక్ బాక్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పానా లేదా? రిటర్న్కి ఈ చెక్ బాక్స్ చెక్ చేసి ఉండరు అని చెప్పలేదా? మీకు గుర్తుందా సార్? ఇన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సార్ అంటారా? గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు అంటే రాత్రి VOTXN నిన్న మధ్యాహ్నం మాకు ఒక బిజినెస్ సైడ్ ఒక IT ఉంటుందండి,
బిజినెస్ సైడ్ ఐటీ. ఆమె ఏమన్నది, నిన్న మధ్యాహ్నం పిన్ చేసి ఒక 3:34కి అర్జెంట్ నాకు ఒక టెక్స్ట్ ఐడి కావాలి బిల్లింగ్ డాక్యుమెంట్ హెడర్లోకి. అంటే పోలాండ్ ఈ ఇన్వాయిస్ కాన్సెప్ట్ వస్తుంది. పోలాండ్ ఉంది, జర్మనీ 2 చెప్పింది. ప్రస్తుతానికి పోలాండ్కి చేయమన్నది. ఈ టెక్స్ట్ ఐడి ఎట్లా పెట్టాలి అని చెప్పారు. కేఎస్ఎఫ్ అని పెట్టి తర్వాత కావాలంటే మార్చుకుందాం అన్నది. కేఎస్ఎఫ్ అనేది గవర్నమెంట్ పోర్టల్ నేము. మనకి ఆర్ఐఎన్ కూర్చోండి ఇండియాలో ఐఆర్ఎన్ ఇండియా రెఫరెన్స్ నెంబర్ సంథింగ్, ఇండియా రెఫరెన్స్ నెంబర్ ఏదో ఉంటుంది జిఎస్టీకి, తెలుసో తెలియదు మీకు. ఐఆర్ఎన్ నెంబర్, ఐఆర్ఎన్ అనేది సిస్టమ్ ఇండియాలో గవర్నమెంట్ పోర్టల్ అది. అలాగే ప్రతి కంట్రీలో ఒక పోర్టల్ ఉంటుంది గవర్నమెంట్ పోర్టల్, ఒక బిల్లింగ్ చేయగానే వెళ్ళిపోద్ది. కేఎస్ఎఫ్ చేయమన్నది. అయితే మాకు ఒక అప్రూవల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆమె అప్రూవ్ ఇవ్వాలి. అసలు ఒక చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే ఆమె అప్రూవ్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రాసెస్ ఓనర్గా అప్రూవ్ ఇచ్చింది. తర్వాత ఎస్ఎం అప్రూవల్ ఉండాలి. అంటే సర్వీస్ మేనేజర్ అని ఆమె మీద టాప్ మేనేజ్మెంట్ వాడు అప్రూవల్ ఇవ్వాలి. అతను అప్రూవల్ ఇస్తేనే నేను చేంజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. అంటే ఎన్ని ప్రాసెస్లు అండి, చేసే పని చిన్నదైతే ప్రాసెస్లు పెద్దవి ఉంటాయి ఒక్కోసారి. అది నాన్ సెన్స్ ప్రాసెస్ నిజంగా అయితే. ఎందుకంటే 4 సార్లు అప్రూవల్కి వెళ్ళాలి నేను. సరే, అతను అప్రూవల్ ఎప్పుడు ఇచ్చాడు? రాత్రి 12 అప్పుడు ఇచ్చాడండి. నిజంగా నేను క్లోజ్ చేస్తాను రాత్రి 10:11:45 అంత. నాకు టైమింగ్స్ 11. నేను కాకపోతే ఎక్స్టెండ్ అయ్యి చేస్తూ ఉంటా కొంచెం వర్క్. 11:45 అప్పుడు జస్ట్ చూశాను అప్రూవల్ ఇచ్చాడా లేదా అతనని. ఇచ్చాడు, అంతే. అతను ఇస్తేనే మనం ఒక సిడి డాక్యుమెంట్ క్రియేట్ చేయడం. అది సోల్మెన్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది మనకి, సొల్యూషన్ మేనేజర్. దాంట్లోకి వెళ్ళి సిడి డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంట్లో టీఆర్ జనరేట్ చేయాలి. మీకు టీఆర్ ఇక్కడ ఉంటుందా, మనకి మీరు సేవ్ చేసినప్పుడు టీఆర్ వస్తుందా, అక్కడ టీఆర్ క్రియేట్ చేస్తాం. ఆ టీఆర్ని ఇక్కడ పెడతాం కాపీ పేస్ట్ చేసి. అంటే అది ఎస్ఏపి సిస్టమ్ అండి, సొల్యూషన్ మేనేజర్. అంటే రిలీజ్ మేనేజ్మెంట్కి వాడతారు. పైన అది లాస్ట్లో నేను చెబుతాను. టీఆర్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేసి అంతే. త్వరగా ఏం చేశాను, కేఎస్ఎఫ్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ పట్టదండి, 6 పట్టదు. కాకపోతే ఇక్కడ వస్తుంది కానీ అక్కడ లేదు. సో కేఎస్ఎఫ్ రెఫరెన్స్ నెంబర్ క్రియేట్ చేసేసాను, సేవ్ చేశాను. ఒక టెక్స్ట్ ఐడి. ఈ టెక్స్ట్ ఐడి ఎక్కడ వస్తుంది తెలుసా? బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంటే హెడర్లో వస్తుంది ఈ టెక్స్ట్ ఐడి కేఎస్ఎఫ్ అనేది. అక్కడ అప్డేట్ అవుద్ది. గవర్నమెంట్ పోర్టల్ నుంచి వచ్చిన ఒక రెఫరెన్స్ నెంబర్ అప్డేట్ అవుద్ది. మనం సెండ్ చేస్తాం, ఇన్వైట్ చేయగానే అది ఇంకో సిస్టమ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి బ్యాక్ రెఫరెన్స్ నెంబర్ అప్డేట్ అవుద్ది. అంతేనండి. ఇది చేసేసి సేవ్ చేశాను, త్వరగా చేసేసానండి. అంటే ఎందుకు చెబుతున్నాను అంటే చాలా వర్క్ ఉంటుంది. అంటే మీరు వర్క్ చేస్తుంటారు కదా, అపార్ట్ ఫ్రమ్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, అన్నీ చేయాల్సిందే. సో ఐ క్లోజ్డ్ మై సిస్టమ్ అరౌండ్ 12:30 చేశానండి. ఫస్ట్ చూశాను ఇక్కడ చూడగానే మన F2కి చూడండి, ఎగ్జిస్టింగ్ F2కి ఏముంది, ప్రొసీజరు T8 ఉంది. వెళ్ళిపోయాను ఇక్కడికి. అంటే నేనేం చేశాను, T8 అంటే ప్రజెంట్ T8 ఉంది. T8లో ఏమేమి ఉన్నాయి, టెక్స్ట్ ఐడీలు ఇవన్నీ ఉన్నాయి. సో 130 అంతే. న్యూ ఎంట్రీస్కి వెళ్ళిపోయాను, లేదా ఇదో 140 పెట్టేశాను. చూడండి, న్యూ ఎంట్రీ 140, నా టెక్స్ట్ ఐడి కేఎస్ఎఫ్ ఆల్ ఎంటర్ కొట్టేశాను. ఇదో కేఎస్ఎఫ్, సేవ్ ఇట్. అంతే. ఈ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్లో చేసేసానండి. డెవలప్మెంట్లో చేశాను, కేఎస్ఎఫ్ అని ఉంది. సో ఇది వచ్చేసి T8 ఉంది. T8 మన F2కు ఉంది. అంతే. ఒక డాక్యుమెంట్, ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ VBRKలోకి వెళ్ళాను, డెవలప్మెంటే కదా, VBRKలోకి వెళ్ళాను, క్యాన్సిల్ కొట్టాను. బిల్లింగ్ డాక్యుమెంట్ని డెలివరీ ఓపెన్లో ఉంటుంది క్యాన్సిల్ కొట్టగానే, అంతే కదా. మళ్ళీ ఆ డెలివరీతో మళ్ళీ చేయొచ్చు బిల్లింగ్. క్యాన్సిల్ అంటే ఆ డెలివరీ తీసుకొని మళ్ళీ చేశాను, కేఎస్ఎఫ్ వచ్చేసింది. అంతే. స్క్రీన్ షాట్ పెట్టేశాను. సో కాన్ఫిగరేషన్ ఈజ్ డన్, టెస్టింగ్ ఆల్సో డన్. చెక్ చేసుకున్నా. సబ్సిక్వెంట్గా ఆన్ చేస్తుంది. అంటే ఈ కేఎస్ఎఫ్ కాన్ఫిగరేషన్ కానీ అది ఒక పెద్ద స్టోరీ అండి. DRC సొల్యూషన్ అనే కొత్తది, ఈ ఇన్వాయిస్ కాన్సెప్ట్ మీరు విన్నారో లేదో, అదొక పెద్ద స్టోరీ. డెవలపర్తో పనిచేయాలి, ఇంటిగ్రేషన్ టీంతో పనిచేయాలి, గవర్నమెంట్ పోర్టల్తో పనిచేయాలి. అది ఒక పెద్ద టీం. ఓకే, తీసేది ఆన్ చేస్తుంది, నాకు ఇవ్వలేదు అది. సో
దాని స్టోరీ అంతా నాకు తెలుసు, ఎందుకంటే ముందు ప్రాజెక్ట్లో నేను చేశాను కేసెఫ్ మీద. పోలాండ్, అది పోలాండ్ అండి, పోలాండ్ ఈ ఇన్వాయిస్ కాన్సెప్ట్, అది పోలాండ్కి నేను హెచ్పి ప్రాజెక్ట్కి చేశాను. అందుకని నాకు తెలుసు కేసెఫ్ అంటే ఆ వర్డ్స్ అన్నీ. సో మనల్ని ఏమడిగింది, ఒకటి చేసి మనది, ఆమె కూడా వెళ్ళిపోయింది అసలు. ఓకే, మనము చేసాము, స్క్రీన్ షాట్ పెట్టేసాము, ఆమె పిన్ చేసాము. దిస్ ఇస్ ద టెస్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్, కేసెఫ్ ఇట్స్ పాపులేటింగ్ ఇన్ ద బిల్లింగ్ డాక్యుమెంట్ ఎట్, అంతే. మన జాబ్ ఈజ్ డన్. అంటే ఇవాళ మార్నింగ్ చేయాల్సిన పని మనం రాత్రి చేసేసి ఇచ్చేసాం. ఆమె రాగానే 2కి వస్తుంది, యూకేలో ఉంటుంది, చూసుకోండి. నాకు సూపర్ అంటుంది, కంటిన్యూషన్ ఆమె వర్క్ చేసుకుంటుంది. సో ఇదండి. అంటే నేనేమంటున్నా అంటే ఇట్స్ ఏ కమిట్మెంట్ అండి. ఒక వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ ఏ కమిట్మెంట్. అంటే వాళ్ళు అడిగారు, మనం చేయాలి అంతే. మీరు ఎప్పుడు చేశారనేది నో మ్యాటర్. అంటే ఇక్కడ టైమింగ్స్ చెబుతున్నా, నో మ్యాటర్. రాత్రి 12 చేసామా, అలాగే నో మ్యాటర్. మనం చేసామా లేదా. అలాగే ప్రాక్టీస్ కానీ చదివేది కానీ అంతే అండి. మీ పొజిషన్ నుంచే నేను వచ్చానండి. అంటే మీరు ఎట్లా నేర్చుకున్నారో, మీరు ఎట్లా జాబ్ చేస్తున్నారో అలాగే నేను కూడా నేర్చుకున్నాను అండి. టు బి ఆనెస్ట్, నేను కూడా ఒక 5 years మార్కెటింగ్ జాబ్ చేశాను. ఆ జాబ్లో నుంచే బయటకు వచ్చి మనం ఇది నేర్చుకొని అలా ప్రాక్టీస్ చేసి జాబ్ కొట్టాం. మీకు జాబ్ రావడం అనేది ఇట్స్ ఎ నథింగ్. అందరికి జాబ్ వస్తుంది. ఓకే, కాకపోతే బాగా నేర్చుకోవాలి. ఆ జాబ్కి అనేది నేర్చుకోవటం ఇంపార్టెంట్. చూడండి, అదే ట్యాన్కి అయితే రెలవెంట్ ఫర్ పికింగ్ ఉంటుంది. సార్ ఆర్ఏని పికింగ్ ట్యాబ్ పెట్టాము అనుకో, పికింగ్ వస్తుంది అక్కడ. సో పికింగ్ అనేది నాట్ రిలవెంట్ కదా. బిజినెస్ అండర్స్టాండింగ్ ఎట్లా థింక్ చేయాలి, ఓ ఇది అక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది అని చెప్పి, కస్టమర్ నుంచి వస్తుంది కాబట్టి ఉంటుంది. రైట్ అండి. ఎనీవే నో పికింగ్ అండి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాము అనుకోండి, మనం ఏం చెబుతాం, అదే చెబుతాం. ఇది ఈ ఇన్వాయిస్కి ఒక టెక్స్ట్ ఐడి క్రియేట్ చేసాం. 3 టెక్స్ట్ ఐడీలు కావాలండి. ఒకటి రెఫరెన్స్ నెంబర్కి, 2 స్టేటస్కి, 3 డేటు. అఫ్కోర్స్ ఒకటి అసలు టెస్టింగ్కి, బేసిక్ ప్రోటోటైప్ టెస్టింగ్కి అడిగింది. సో గూగుల్లో కొట్టినా మీకు తెలుసా గూగుల్ ఎట్లా వాడాలో బాగా. ఇప్పుడు చాట్ జీపీటీ, హలో చాట్ జీపీటీ వాడతారా బాగా? హలో ఉన్నారా అందరు? చూడండి, టెక్స్ట్ ఐడి ఫర్ కేసెఫ్ డాక్యుమెంట్ ఎస్ఏపి ఎస్డి ఎక్కడండి, అంతే అండి. అదే ఇస్తుంది. మీకు తెలియకపోయినా ఇస్తుంది చాట్ జీపీటీ, మీకు తెలియకపోయినా ఇస్తుంది. చూడండి, టెక్స్ట్ ఐడి ఫర్ కేసెఫ్ ఇన్ బిల్లింగ్ డాక్యుమెంట్ హెడర్. చూడండి, అది ఎందుకు కావాలో కూడా ఇస్తుంది. ఇంకా మొత్తం చూడండి, సేల్స్ డాక్యుమెంట్ ద టెక్స్ట్ ఐడి ఫర్ కేసెఫ్ రెఫర్ టు ది స్పెసిఫిక్ టెక్స్ట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ ఇండియా లోకలైజేషన్ ఆ ట్యాక్స్. ఇది పోలాండ్ కండి. ఇంకా కావాలంటే మనం పోలాండ్ అని పెట్టచ్చు. పోలాండ్ పెడితే ఇంకా సూపర్గా ఇస్తుంది అది. పోలాండ్ కేసెఫ్ పోలాండ్ మీన్స్ రెఫర్ ఏ పోలాండ్ మ్యాండేటరీ ఈ ఇన్వాయిసింగ్ సిస్టమ్. చూడండి, ఇదో సిస్టమ్ ఈ ఫక్తూర్. ఫక్తూర్ అంటే ఇన్వాయిస్ అండి, ఈ ఇన్వాయిస్ అని. ఫక్తూర్ అంటే పోలాండ్ భాషలో పోలీస్ కదా లాంగ్వేజ్, తెలుసా మీకు? పోలిష్. ఫక్తూర్ అంటే ఇన్వాయిస్ అని. ద టెక్స్ట్ ఐడి కేసెఫ్ పోలాండ్ ఈజ్ ఎస్పెషల్లీ ఈజీ టు స్టోర్ ది కేసెఫ్ రిలేటెడ్ ఇన్వాయిస్ నోట్స్, లీగల్ డెక్లరేషన్ రిక్వైర్డ్ ఫర్ పోలిష్ కంప్లైంట్స్, రెఫరెన్స్ నెంబర్ లైక్ కేసెఫ్ ఐడి ఆఫ్టర్ సబ్మిషన్. ఆఫ్టర్ సబ్మిషన్ అంటే మన ఇన్వాయిస్ వెళ్ళిపోద్ది వాళ్ళ సిస్టమ్కి. వేర్ ఇట్ ఈస్ ఇన్ ఎస్ఏపి ద టెక్స్ట్ ఐడి ద కేసెఫ్ ఆర్ కేసెఫ్ పోలాండ్ కస్టమర్ డిఫైన్డ్ ద టెక్స్ట్ ఐడి. ఇదే కదా మనం క్రియేట్ చేస్తుంది, ఇదేనా కదా? ఇదే కదండి. చూడండి, బిల్లింగ్ డాక్యుమెంట్ టెక్స్ట్ ల్యాబ్. చూడండి, కాన్ఫిగరేషన్ ద కేసెఫ్ పోలాండ్ ద అసైన్ టెక్స్ట్ ప్రొసీజర్. సో హౌ టు వర్క్ ఇన్ రియల్ టైమ్ సినారియో డిపెండింగ్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ కేసెఫ్ పోలాండ్ టెక్స్ట్ మే బి ఆటోమేటికలీ ఫిల్డ్. చూడండి, ఆటోమేటికలీ ఫిల్డ్ బ్యాడీ అయినంత బాబా చేస్తాడు. సో ఎట్లా మీ చాట్ జీపీటీని ఎంత వాడితే అంత ఇస్తుందండి. మీరు చూడండి, వాడు ఇంకా టెక్స్ట్ నోట్ ఆటో ఫిల్డ్, ఇదో యూజర్ ఎగ్జిట్. ఈ యూజర్ ఎగ్జిట్ వచ్చేసి బిల్లింగ్ లెవెల్ ఎవాపర్ రాస్తాడు. ఇదో ఎస్టీ బిల్ టెక్స్ట్, కేసెఫ్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్. సో చాలా ఉంటాయండి. ఒక కొన్ని ఎస్ఏపి నోట్లు ఉంటాయి. ఆ బేసిస్ గా వీళ్ళు ఇంప్లిమెంట్ ది నోట్స్ వాడు ఇస్తాడు. అంటే ఎస్ఏపి సిస్టంలో ఎస్ఏపి పోర్టల్లో ఉంటాయి. కేసెఫ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ కాన్ఫిగరేషన్ చేయాలి మొత్తం వాడు వేస్తాడు. డాక్యుమెంటేషన్ అంతా మనం చేయాలి కాకపోతే. సో అట్లా ఇలా ఉంటుందండి. సో అంతే అండి, చూడండి. సో అట్లా మీరు కూడా చదివితే అయిపోద్దండి, అంతే ఏముండదు. ఓకేనా? సరే అండి.
I don't want to deviate, sorry. So delivery PGR is completed. Then we have to check the stock. MMBA, refresh it. So 5 is updated in the stock. చూడండి 5 ఫిజికల్గా రిసీవ్ చేసుకుంటాడు, సిస్టంలో అప్డేట్ అవుద్ది అంతే. సో దెన్ ఫైనల్లీ విల్ గో టు VF01. ఎస్ ఆర్ నో? ప్రెస్ ఎంటర్. చూడండి RE సేమ్ అండి, సేల్స్ డాక్యుమెంట్ టైప్ నుంచే వస్తుంది. RE కూడా క్రియేట్ ఫర్ రిటర్న్ అంతే, ఏం లేదు ఇంక. సేవ్, డన్, అయిపోయింది. సో ఇప్పుడు రిటర్న్లో మనం ఇక్కడ కానీ చూస్తే 136 రిటర్న్ సేల్స్ ఆర్డర్. డాక్యుమెంట్ ఫ్లో చేస్తే చూడండి సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ, ఇన్వాయిస్ ఇస్ ద రెఫరెన్స్ టు క్రియేట్ ది రిటర్న్ ఇస్ ద రెఫరెన్స్. చూడండి రిటర్న్ ఆర్డర్ రెఫరెన్స్ ఫర్ డెలివరీ అండ్ బిల్లింగ్ అండి, బోత్ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్. ఇది ఆర్డర్ అంటే రిటర్న్ సేల్స్ ఆర్డర్ ఇస్ ద రెఫరెన్స్ టు క్రియేట్ ది బిల్లింగ్. అందుకని హైరార్కీ సేమ్ లెవెల్లో ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అంతే అండి, దట్స్ ఇట్. సో అంతే కదా. గో టు VF01, స్పెసిఫై ద రిటర్న్ సేల్స్ ఆర్డర్ యాజ్ ఎ రెఫరెన్స్, క్లిక్ అని అంటే దాన్ని సేవ్ ఇట్. అంతే అండి, డన్. మీకు ఇది బాగా వస్తే ఇది సింపుల్. ఇదే కాదు, రిమైనింగ్ ఆల్ ఆర్ వెరీ సింపుల్. క్లియర్ ఆర్ ఎనీ క్వశ్చన్? క్లియర్? అర్థమైందిరా? క్లియర్ అండి అందరూ? సుధా, మీనా. ఇక దీనికి రికార్డింగ్ బుక్ ఏం పని లేదు. మీకు కానీ కరెక్ట్గా అర్థమైతే సింపుల్. అరే నా దగ్గర బిల్లింగ్ ఉంది, VA01, VL01 అని VF01 అంతే. ఓకే, క్లియర్? అర్థమైందండి అందరూ? ఎనీ డౌట్స్ ఈ జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మీరు అడగనంత వరకు నాకు తెలియదు, ఫస్ట్ థింగ్. ఓకే, క్లాసులో చెప్పేటప్పుడు క్లీన్గా క్లారిటీగా చెబుతాను. క్లాస్లో కానీ డీవియేట్ అయి ఉంటే మాత్రం అది అర్థం కాదు. ఓకే, ఎందుకంటే క్లీన్గా చెబుతాను, మీకు అండర్స్టాండ్ ఎట్లా అవుద్దో 1 2 3 అట్లా. అది నా ఫీల్ అండి, నేను అనుకుంటున్నా. అది ఇక మీకే తెలియాలి నేను ఎలా చెబుతున్నా అనేది. అది దట్ అప్ టు యూ, నాకు తెలీదు. నేనైతే ఐ ఫీల్ ఐఎమ్ గివింగ్ క్లియర్లీ అండ్ ఐఎమ్ మేకింగ్ యూ అండర్స్టాండ్. ఓకే, అర్థమైందా? అయిపోయింది కదా? ఎస్ సార్. రిటర్న్ కూడా అయిపోయింది. రిటర్న్ ఆల్సో డన్. క్రియేటివ్ డెబిట్, వెరీ సింపుల్ థింగ్స్ అండి. నా ఓన్లీ విల్ డిస్కస్ దీస్ టూ ఆల్సో. ఓకే, ఏంటి క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి? ఎనీ గెస్? హలో? క్రెడిట్ గివర్, డెబిట్ రిసీవర్ సార్. అది అకౌంటింగ్ రూల్. క్రెడిట్ మెమో రిక్వెస్ట్ అంటే ఏంటి? సరే అలాగే అనుకుందాం, క్రెడిట్ ఇస్ గివర్, రిసీవర్ అని. ఇప్పుడు క్రెడిట్ అంటే హూ ఇస్ గివర్ ఇక్కడ. ఇప్పుడు నార్మల్గా ఓటీసీ ప్రాసెస్ ఓవరాల్గా ఇద్దరి మధ్య జరుగుతుంది ట్రాన్సాక్షన్. ఎవరు అసలు మామూలుగా? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. వాట్ ఇస్ దట్? సరే, కంపెనీ అండ్ కస్టమర్. ఏం చెప్పు, ఒక నిమిషం మామూలు అడుగుతుందండి. ఒక సేల్స్ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఒక ఇద్దరి మధ్య జరుగుద్ది. ఎవరు వాళ్ళు? ఒక నిమిషం ఇతను అడుగుతున్నా అండి, ఒక సెకండ్. ఎవరు వాళ్ళు ఇద్దరు? నేను చెప్పింది రిపీట్ చేస్తే ఎస్, ఇద్దరి మధ్య జరుగుతుంది. ఎవరు అమ్ముతుండో ఎవరు తీసుకుంటున్నారు? యు ఆర్ నాట్ అట్ ఆల్ థింకింగ్ ఈవెన్ సింగిల్ పాయింట్. కంపెనీ అండ్ కస్టమర్. ఏం థింక్ చేస్తున్నారా? స్పీక్. నీ లెర్నింగే యూ హ్యావ్ టు స్పీక్. స్పీకింగ్ విల్ కమ్ ఫ్రమ్ యువర్ లెర్నింగ్, అంతే కదా? లెర్నింగే లేకపోతే నువ్వు స్పీక్ అవ్వలేవు కదా. ఇప్పుడు నాకు నాలెడ్జే లేకపోతే నేను ట్రైనింగే చెప్పలేను కదా, అంతే కదా? క్లోజ్. ట్రైనింగ్ కాన్సెప్ట్ ఈజ్ క్లోజ్. ట్రైనింగ్ చెప్పాలి అంటే మనం ఎంత నేర్చుకొని ఉండాలి, అంతే కదా? మనం ఒకరు నేర్పాలి అంటే మనం టీచర్ అయ్యాలంటే ఎంత నేర్చుకొని ఉండాలి. అట్లా స్పీక్, రీడ్, అదే కదా కంపెనీ అండ్ కస్టమర్ రిలేషన్. అంతే. ఒక కంపెనీ సేల్ చేస్తుంది, మళ్ళీ నేను చెప్పింది రిపీట్ చేస్తాను.
ఒక కంపెనీ సేల్ చేస్తుంది కస్టమర్కి, అంటే కస్టమర్ అండ్ కంపెనీ రిలేషన్. ఇప్పుడు చెప్పు ఎంఎం అయితే, మెటీరియల్ మేనేజ్మెంట్ అయితే ఇద్దరి మధ్య జరుగుద్ది. ఇన్వెంటరీ అంతా, స్టాక్ అంతా కావాలి, ఇద్దరి మధ్య జరుగుద్ది ట్రాన్సాక్షన్స్. ఎవరి మధ్య? జనరల్ నాట్ టాకింగ్ అబౌట్ ఎస్ఐపి. జనరల్గా ఇప్పుడు మనం షాప్ పెట్టాం, ఇద్దరి మధ్య జరుగుద్ది. కంపెనీ, వెండర్ అండ్ కంపెనీ, అంటే సప్లయర్ అండ్ కంపెనీ ఎంఎం మాడ్యూల్, కంపెనీ కస్టమర్ ఎస్డి మాడ్యూల్. ఈ రెండు ఫైనాన్స్ అప్డేట్స్ ఎఫ్ఐ మాడ్యూల్. అంతే, సిస్టమ్ అంతా అదే. అర్థమైందా? థింక్. ఓకే, ఎస్ అండి, అంతేనా మీ అండర్స్టాండింగ్ కూడా? అంతేనా? సేల్స్ అనేది ఇద్దరి మధ్య జరుగుద్ది, కంపెనీ కస్టమర్. ఇప్పుడు చెప్పనండి, క్రెడిట్ అంటే ఏంది, డెబిట్ అంటే ఏంది ఇప్పుడు చెప్పండి. నేను క్లారిటీ సగం ఇచ్చేసానండి. సార్ క్రెడిట్ మెమో అంటే కస్టమర్ మనకు పే చేయాల్సింది. కస్టమర్ మనం అంటే కస్టమర్ మనకి పే చేయాల్సింది, మనమే కంపెనీయా? అంతేనా? మన కంపెనీ అనుకుందాం, కొంచెం కంపెనీ. లేదంటే ఒక షాప్ తీసుకుందాం, స్టార్ బజార్. ఇప్పుడు చెప్పండి, స్టార్ బజార్లో ఏదో కొన్నారు, మీరు ఎప్పుడు విన్నారు ఆ మాటని? మీరు మీ ఎక్స్పీరియన్స్లో, మీ షాపింగ్లో ఏమి ఇస్తాడు వాడు, ఎందుకు ఇస్తాడు? లేదా మనం పే చేస్తామా? మనం ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు ఆ ఐటమ్ కి మనం మనీ పే చేస్తాం. సో దానికి క్రెడిట్, వాళ్ళ స్టార్ బజార్ వాళ్ళకి క్రెడిట్ అవుతుంది సార్. అదే విధంగా డెబిట్ అది ఓటీసీ ప్రాసెస్ ఓవర్. స్టార్ బజార్ వాడికి క్రెడిట్ అది వేరు. కాదు అంతేనా మీకు వచ్చి? అదే కాదే, మీ ఎక్స్పీరియన్స్ అదే షాప్లో? సార్ క్రెడిట్ మెమో అంటే నార్మల్, ఐ మీన్ మీ వాయిస్ బ్రేక్ అయిందండి, ప్లీజ్ చూడండి. నేను ఒక్క నిమిషంలో చెప్పేసి నా క్లాస్ క్లోజ్ చేయండి. తను ఒకవేళ 6 చెప్పు ఎవరైనా ఒకటి కదా చెప్పు, స్పీక్. వాళ్ళు కూడా వింటుంటారు, వాళ్ళలాగే నువ్వు కూడా. క్రెడిట్ మెమో అంటే మనం ఏదైనా ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు దాని మనీ అంటే డెలివరీ బిల్లింగ్ ఆటోమేటిక్ గా అయిపోయింది, ఓటీసీ ప్రాసెస్ ఓవర్. నెక్స్ట్ డెబిట్ మెమో అంటే కాదు, తప్పది కూడా. చెప్పనండి, సరే అండి. నేను స్టార్ బజార్కి వెళ్తే ఎప్పుడు ఇది ఉంటాను, ఎప్పుడు అది వచ్చి ఉంటుంది మనకి, మన ఎక్స్పీరియన్స్లో. క్రెడిట్ మెమో అనేది, క్రెడిట్ నోట్ అనేది, డెబిట్ నోట్ అనేది ఎలా, ఏ కేసు, ఏ సినారియో చెప్పనండి. ఓకే చెప్పు. మనం ఏదైనా ఐటమ్ రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు మనకి మనీ రిటర్న్ చేస్తున్నారు. క్రెడిట్ ఫర్ రిటర్న్, అదే రిటర్న్ చెప్పుకున్నాం. ఇప్పుడు క్రెడిట్ ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు? రిటర్న్ ఇవ్వటం వల్ల, ఒక ఫిజికల్. ఇప్పుడు చెప్పు, క్రెడిట్కి ఓన్లీ క్రెడిట్. ఇప్పుడు క్రెడిట్ మెమో అది రిటర్న్కి. కమింగ్ టు క్రెడిట్ ఎనీ అండి, ఇంకా సగం అయిపోయిందండి, 70% చెప్పేసాం. డిస్కౌంట్ సంథింగ్ ఏదైనా వచ్చినప్పుడు మనకు చెప్పండి, అదే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఎట్లా అంటే, మీరు ఇప్పుడు నేను స్టార్ బజార్ వెళ్ళానండి, మీరు ఓటీసీ ప్రాసెస్ ఉంది అంటే బిల్లింగ్ మీ చేతిలో పెట్టేశాడు, మళ్ళీ జరుగుద్ది, జరగలేదు మీకు ఎక్కువ. లైక్ ఎలా సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకసారి డిమార్ట్కి వెళ్ళాను. డిమార్ట్లో ఎలా అంటే నాకు ఎక్స్ట్రాగా ఒక ప్రోడక్ట్ని యాడ్ చేశాడు. సో నేను అప్పుడు వాడికి వెళ్ళి అడిగితే అప్పుడు జస్ట్ అతను ఏం చేశాడంటే ఆ మనీని రిఫండ్ చేసేదానికి ఇచ్చారు. అప్పుడు క్రెడిట్ అది డబ్బులైనా ఇవ్వచ్చు, క్రెడిట్ నోట్ అయినా ఇస్తాడు మనకి. వేరే షాపుల్లో అయితే క్రెడిట్ నోట్ ఇస్తాడు. మీరు ఏదైనా ఇంకొకసారి కొనుక్కున్నప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకోండి ఈ అమౌంట్ అని. అంటే కంపెనీ ఈజ్ గోయింగ్ టు పే సమ్ అమౌంట్ టు ది కస్టమర్ డ్యూ టు సమ్ రీజన్, ఏదన్నా కానీ అది క్రెడిట్ నోట్ కానీ మనీ కానీ. మనీ ఇస్తే అసలు క్రెడిట్ నోట్ కాన్సెప్ట్ లేదు, తీసి అసలు దాంతో అందరితో అయిపోయింది కదా, అంతే కదా. క్రెడిట్ నోట్ అనేది ఏంటంటే, ఇప్పుడు స్టార్ బజార్ అవి ఉన్నాయి, వెస్ట్ సైడ్ అవన్నీ క్రెడిట్ నోట్ ఇస్తాడు. ఏదైనా అడ్జస్ట్మెంట్ తప్పు పడితే వాడు ఒక స్లిప్ ఇస్తాడు, ఇది మీ క్రెడిట్ నోట్ సార్, ఈసారి మీరు యూజ్ చేసుకోండి. చూడండి, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ అంటే బికాస్ ఆఫ్ ఎనీ రీజన్స్ కంపెనీ హ్యాస్ టు పే సమ్ అమౌంట్ టు ది కస్టమర్. అదే డెబిట్ నోట్ అయితే నో, డెబిట్ అయితే ఆపోజిటే కదండి, థింక్ చేయండి. డెబిట్ అంటే
కస్టమర్ హ్యాస్ టు పే సమ్ అమౌంట్ టు ది కంపెనీ. ఎనీ రీజన్స్ వాడు చెబుతాడు, అరే బిల్లు తప్పుపడింది, నేను డెబిట్ రైజ్ చేస్తున్నా. నన్ను అడిగారండి, ఒక ఇన్సిడెంట్ రైజ్ చేసింది ఒక ఆమె, 0.76 పైసా అండి, అది పోలాండ్ అనుకుంటా, పిఎల్ ఏదో ఉందండి, 0.76. అది కూడా అడ్జస్ట్మెంటే కదా, 0.76 అయినా కానీ అమౌంట్లో మైనస్ ప్లస్ చూపిస్తుంటుంది. ఐఎమ్ గోయింగ్ టు అడ్జస్ట్ దిస్ అమౌంట్ అంటే ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్ అన్నది. కరెక్ట్, రైజ్ ఏ డెబిట్ నోట్ అని చెప్పేసి అంతే. రైజ్ ఏ డెబిట్ మెమో రిక్వెస్ట్ అండ్ డెబిట్ నోట్ అంతే. రిక్వెస్ట్ అంటే సేల్స్ ఆర్డర్ లెవెల్, డెబిట్ నోట్ అంటే బిల్లింగ్ లెవెల్, అంటే అకౌంట్లో అప్డేట్ అయిపోద్ది ఈ అమౌంట్. డెబిట్ అంటే కంపెనీ ఈజ్ గోయింగ్ టు కలెక్ట్ ఫ్రమ్ ది కస్టమర్. ఇదండి నిన్న ఇన్సిడెంట్ వచ్చింది నాకు, సేమ్ ఇంతే. నాకు ఒక సమ్ అమౌంట్ ఉంది, ఎలా అడ్జస్ట్ చేయాలి అనే ఇన్సిడెంట్ రైజ్ చేసింది. జస్ట్ అంటే నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తా అన్నది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే అది అగైన్ ఇట్స్ సేల్స్ ఆర్డర్ ఉంది, డెలివరీ చేయాలి, బిల్లింగ్ చేయాలి, అక్కడ ఎక్కడ అడ్జస్ట్ చేస్తావు. ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ యూ హ్యావ్ టు రైజ్ ఏ డెబిట్ మెమో రిక్వెస్ట్ దెన్ డెబిట్ నోట్ అని చెప్పాం అంతే. అర్థమైందా? ఇంతే అండి రియల్ టైంలో వచ్చేది. వాడు బిజినెస్, మనం ఏంటి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే వాడి బిజినెస్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చెప్పాలి, ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేయాలి. అది సిఆర్ చేంజ్ రిక్వెస్ట్లో. ఓకే, క్లియరా? ఎస్ ఆర్ నో? సరే అండి, ఇవి రేపు చెప్పుకుందాం అయితే. సో మీరు అందులోకి చదవండి, ఏలోలో పెడతా. సో ఎక్కువ అనుకుంటే అది